వరల్డ్ టీచర్ న్యూస్. సంస్కృత సాహిత్య చరిత్రలో కాళిదాస మహాకవి గొప్పవాడు. 2 మహాకావ్యాలు, 2 ఖండకావ్యాలు, 3 నాటకాలు రాశారు. కుమార సంభవం, రఘువంశం అనేటువంటి మహాకావ్యాలు, మేఘ సందేశం, విక్రమార్కం అనేటువంటి ఖండకావ్యాలు, ఉపసంహారం, విక్రమోర్వశీయం, మాళవిక అగ్నిమిత్రం అనేటువంటివి నాటకాలు. ఈరోజు కార్తీక సోమవారం. మహాశివుడి యొక్క చరిత్రను గురించి, పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహాన్ని గురించి కుమార సంభవం అనేటువంటి కావ్యం రాశారు కాళిదాస మహాకవి. పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం అనేది ఎందుకు జరిగింది? పార్వతీదేవి ఎవరు అంటే మన సామాన్య స్త్రీ, మన జాతి స్త్రీ. భక్తులలో శివభక్తులే ఎక్కువ. దీక్షలు తీసుకున్నారు కదా, శివ దీక్ష తీసుకునేటువంటి వాళ్ళే ఎక్కువ. కారణం ఏంటి అంటే పార్వతీదేవి ఎవరు అంటే మన మానవ జాతి స్త్రీ. ఆమె శివుణ్ణి ప్రేమించింది. చూడండి, పార్వతీదేవి తల్లిదండ్రులు మేనాదేవి, హిమవంతుడు. వాళ్ళు చెప్పారు, అమ్మ ఆయన నువ్వు ఎంత ప్రేమించినా కానీ ఆయన నిన్ను వివాహం చేసుకోడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన శాశ్వత బ్రహ్మచర్య దీక్షలో ఉంటాడనమాట. పైగా ఏ జాతి వాళ్ళు ఆ జాతి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. మానవ జాతి వాళ్ళు మానవ జాతి స్త్రీలని, దేవజాతి వాళ్ళు దేవజాతి స్త్రీలని, రాక్షస జాతి వాళ్ళు రాక్షస జాతి స్త్రీలను చేసుకుంటారు. అంతేగాని ఒక జాతి వాడు ఇంకో జాతి స్త్రీని వివాహం చేసుకోడు. పైగా నీవు ఎవరిని ప్రేమించింది? మహాశివుణ్ణి. కాబట్టి నీ వివాహం అనేటువంటి జరగదు అని చెప్పారు వాడు తల్లిదండ్రులు. అయినా వినలే. అది జరిగిందనమాట. ప్రతి దానికి కూడా కారణాలు అనేటువంటివి ఉంటాయి. అప్పుడు జరిగింది ఏంటి? ఆ కాలంలో తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు. జాగ్రత్తగా వినండి. తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు. వాడికి ఎన్నో వరాలు ఉన్నాయి, ఎవరి వల్ల చావు లేకుండా. వాడు చావాలి అంటే ఎలా చెయ్యాలి అంటే శ్రీ మహావిష్ణువు చెప్పాడు. దేవజాతి పురుషుడికి, మానవ జాతి స్త్రీకి జన్మించినటువంటి వాడు మాత్రమే వాడిని చంపుకోవాలని చెప్పాడు. అందుకని పార్వతీ పరమేశ్వరుల వివాహం జరపాల్సి వచ్చింది. వచ్చిందన్న పార్వతీ పరమేశ్వరుల వివాహం ఎవరు జరపాలి అంటే బ్రహ్మదేవుడు. ఆయన దగ్గర 5 బాణాలు ఉంటాయి. మామూలు వాళ్ళకి అయితే పుష్ప బాణాలు. అవి ఒక్క బాణం వేసినట్లయితే చాలన్నమాట. కానీ మహాశివుడు, ఆయన తృతీయ నేత్రం ఉంది. పైగా కోపం వచ్చింది అంటే 3వ కన్ను తెరుస్తాడు, మొత్తం భస్మం అయిపోతుంది. అందుకని భయపడ్డారు అందరూ. హనుమంతుడు తను పోయినా పర్వాలేదు అని 5 బాణాలు ఒక్కసారి కొట్టాడు. ఆ 5 బాణాలు కూడా పార్వతీదేవి యొక్క హృదయం నుండి సూర్య యొక్క తృతీయ నేత్రాన్ని తాకాయి. అంతే, 3వ నేత్రం ఇచ్చుకుందనమాట, అగ్ని నేత్రం. మొత్తం దగ్ధం అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. అప్పుడు శివుడు భయంకరమైనటువంటి తాండవం చేశాడు. అదే కదా రావణ తాండవం. జటా కటాహసం భ్రమన్ నిలింపనిచ్చరి విలో లవీచి వల్లరి విరాజమానమూర్తని. ఈ రకంగా భయంకరమైన తాండవం చేస్తే ఋషులు, దేవతలు అందరూ కూడా ఆయన్ని ప్రార్థించారు. సామాన్యులు పాల్గొచ్చారు. అప్పుడు పార్వతీదేవిని చూశారనమాట. ఇదంతే, ఆయన బాణాలు కౌరు ఊరిగిపోతాయా? మన్మథ బాణాలు. పార్వతీదేవి వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. ఎలా మరి? మాయావడు బ్రహ్మచారి వేషంలో వచ్చాడు. 3వ కన్ను కనపడకుండా, నిద్ర ఉన్న గంగ కనపడకుండా మొత్తం కూడా మూసేసి బ్రహ్మచారి వేషంలో వచ్చాడు పార్వతీ ఆశ్రమానికి. ఆయన అన్ని రకాలుగా పరీక్షించాడు. చివరికి తననే ప్రేమిస్తుందని తెలుసుకొని ఆమెని వివాహం చేసుకోవడం అనేటువంటి జరిగింది. బ్రహ్మదేవుడే బ్రాహ్మణుడు. అక్కడ బ్రహ్మదేవుడే వేదమంత్రాలతోటి పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని జరిపించాడు. వాళ్ళిద్దరికీ జన్మించినటువంటి వాడే కుమారస్వామి. ఆ కుమారస్వామి యొక్క అంశే శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప. అటు అయ్యప్ప అంటే ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులకి జన్మించినటువంటి కుమారస్వామి యొక్క అంశ. తర్వాత కుమారస్వామి 5 సంవత్సరాలు రాగానే తారకాసురుడు చంపడం అనేటువంటి జరిగింది. ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి ఈ శివపురాణాన్ని ఎవరైతే వింటారో, చెప్తారో వాళ్ళకి పునర్జన్మ అనేటువంటిది ఉండదు అనేటువంటిది ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.